హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనం ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఏ విధంగా మనం డెస్క్టాప్ పైకి తీసుకురావాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ కొన్ని యాప్స్ అయితే డెస్క్టాప్ పైన అయితే ఉన్నాయి కదా. మిగతా యాప్స్ రావాలంటే విండోస్ బార్ పైన క్లిక్ చేసి ఇక్కడ పిన్నుడ్ అనే ఆప్షన్లో కొన్ని రకాల యాప్స్ మాత్రమే కనిపిస్తుంది. మిగతా అన్ని యాప్స్ కావాలంటే ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ అన్నీ కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు సాఫ్ట్వేర్తో పాటు డిఫాల్ట్ కొన్ని యాప్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ క్యాల్కులేటర్ అనే యాప్ను డెస్క్టాప్ పై తీసుకురావాలంటే క్యాల్కులేటర్ అనే యాప్ పైన వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి డెస్క్టాప్ పై డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూశారుగా ఈ విధంగా అయితే యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వేరే యాప్ను కూడా డెస్క్టాప్ పైకి తీసుకురావాలంటే ముందుగా నేను విండోస్ బార్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అనే యాప్స్ పైన క్లిక్ చేస్తే ఆల్ యాప్స్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ అనే యాప్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనే యాప్ పైన వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి డెస్క్టాప్ పై డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ అనే యాప్ అయితే డెస్క్టాప్ పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు కావాల్సిన యాప్స్ని అయితే మన డెస్క్టాప్ పైకి అయితే తీసుకురావచ్చు. ఒకవేళ యాప్ మనకు వద్దు అనుకుంటే మాత్రం యాప్ పైన వన్ టైం క్లిక్ చేసి అక్కడ కీబోర్డ్లో మనకు డిలీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. డిలీట్ అనే ఆప్షన్ పైన వన్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ అయితే మనకు డిలీట్ కావడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ విధంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డిలీట్ అయింది. ఇప్పుడు నాకు ఫ్లిప్కార్ట్ అనే యాప్ కూడా వద్దనుకుంటే యాప్ పైన రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ కానీ లేక డబుల్ క్లిక్ కానీ చేస్తే అక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ అనే యాప్ కూడా అయితే డిలీట్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం డిలీట్ చేసిన రెండు యాప్స్ కూడా టెంపరీగా మాత్రమే డిలీట్ అయ్యాయి, పర్మనెంట్గా అయితే డిలీట్ కావు. ఒకవేళ ఈ యాప్స్ మళ్ళీ మనం చూడాలి అనుకుంటే యూజ్ చేయాలనుకుంటే విండోస్ బార్ పైన క్లిక్ చేసి ఆల్ యాప్స్ పైన క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూశారుగా క్యాల్కులేటర్ అనే యాప్ కనిపించింది. ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనే యాప్ అయితే డిఫాల్ట్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ యాప్స్ టెంపరీగా మాత్రమే డిలీట్ అయితే, పర్మనెంట్గా అయితే డిలీట్ కావు. ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ కానీ ఓఎస్ సాఫ్ట్వేర్లో ఉన్న యాప్స్ కానీ డెస్క్టాప్ నుంచి టాస్క్ బార్లోకి రావాలంటే ముందుగా యాప్ పైన వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి డెస్క్టాప్ నుంచి టాస్క్ బార్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ అనేది మనకు డెస్క్టాప్ నుంచి టాస్క్ బార్లోకి రావడం అయితే జరుగుతుంది. లేదు నాకు షేర్ ఇట్తో పాటు వేరే యాప్ కూడా రావాలంటే సపోజ్ నేను ఇక్కడ WPS అనే ఆఫీస్ ఉంది కదా, WPS ఆఫీస్ పైన వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి టాస్క్ బార్ పై డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ కూడా అయితే టాస్క్ బార్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యాప్ను మనకు కావాలంటే ప్లేస్ను కూడా రిప్లేస్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఒక యాప్ పైన లాంగ్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో అయితే సెట్ చేస్తే ఆటోమేటిక్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే అవుతుంది. లేదు ఈ యాప్స్ను నేను వేరే విధంగా ఇంకా యాడ్ చేయాలనుకుంటే మనకు కావాల్సిన యాప్ పైన సపోజ్ నేను క్యాండీ క్రష్ అనే యాప్ని సెలెక్ట్ చేసుకుని ఈ యాప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మోర్ పైన క్లిక్ చేస్తే పిన్ టు టాస్క్ బార్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే క్యాండీ క్రష్ అనే యాప్ వచ్చేసి ఆటోమేటిక్గా టాస్క్ బార్ పై అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు కావాల్సిన యాప్స్ని అయితే మనం టాస్క్ బార్ పై అయితే తీసుకురావచ్చు. ఒకవేళ ఈ యాప్స్ మనకు వద్దు అనుకుంటే దానిపైన రైట్ క్లిక్ చేస్తే యాప్ పైన ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అన్ప్రింట్ ఫ్రమ్ టాస్క్ బార్ అనే ఐకాన్ అయితే కనిపించడం జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అన్ప్రింట్ ఫ్రమ్ టాస్క్ బార్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే యాప్ పర్మనెంట్గా అయితే టాస్క్ బార్ పైన రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. లేదు నాకు షేర్ ఇట్ కూడా నాకు వద్దు అనుకుంటే టాస్క్ బార్ పైన దానిపైన రైట్ క్లిక్ చేస్తే అక్కడ అన్ప్రింట్ ఫ్రమ్ టాస్క్ బార్ అనే ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టాస్క్ బార్ పై నుంచి అయితే రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. ఇవి ఓన్లీ టెంపరీగా మాత్రమే రిమూవ్ అవుతాయి. ఇక్కడ మనకు డెస్క్టాప్లో కొన్ని రకాల యాప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ మై కంప్యూటర్ కానీ రీసైకిల్ బిన్ కానీ కంట్రోల్ ప్యానల్ అనే యాప్స్ అయితే కనిపించట్లేదు కదా, అవి మనకు డెస్క్టాప్ పైకి తీసుకురావాలంటే ముందుగా నేను డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ పర్సనలైజ్ అనే ఉంది కదా, పర్సనలైజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు థీమ్స్ అనే ఐకాన్ అయితే కనిపించడం జరుగుతుంది. థీమ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ అండ్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఈ యాప్స్ అయితే ఇన్స్టాల్ కావడం అయితే జరుగుతుంది. ఈ 5 టైప్స్ అయితే యాప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మై కంప్యూటర్ కానీ రీసైకిల్ బిన్ కానీ కంట్రోల్ ప్యానల్ కానీ నెట్వర్క్ యూజర్ ఫైల్స్ అనే యాప్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మనకు కావాల్సిన యాప్స్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అండ్ ఓకే పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యాప్స్ అయితే డెస్క్టాప్ పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు కావాల్సిన యాప్స్ని అయితే మనం డెస్క్టాప్ పైకి అయితే తీసుకొచ్చాం. చూడండి, ఇక్కడ మనకు మై కంప్యూటర్, నెట్వర్క్, కంట్రోల్ ప్యానల్ అండ్ రీసైకిల్ బిన్ ఈ యాప్స్ని అయితే మనకు డెస్క్టాప్ పైకి అయితే ఈ విధంగా అయితే తీసుకురావడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో నేను ఐ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి చూడవచ్చు. లేదంటే ఈ వీడియోకు ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసి మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అండ్ ప్లేలిస్టు అండ్ మీకు కావాల్సినటువంటి వీడియోస్ని అయితే చూడొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.